కేసీఆర్ కేర్ ఆఫ్ తెలంగాణ ఉద్యమం 6 దశాబ్దాల ఆకాంక్షను పుష్కర కాలంలో ఒడ్డుకు చేర్చిన ధీరుడు. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెసే అయినా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది గులాబీ బాసే. అడుగడుగున ఎదురు దెబ్బలు తగిలినా కింద పడ్డ ప్రతిసారి అంతకు పైకెగిరారు. ఉద్యమం లేదన్న వారికి అసెంబ్లీ ఫలితాలతోనే తానేంటో చూపించారు గులాబీ బాస్. ఒకే ఒక్కడు, సింగిల్ హ్యాండ్. ప్రత్యేక రాష్ట్ర పోరుల్లో ప్రతి ఒక్కరూ కలిసి వచ్చిన ఉద్యమ నావకి చుక్కాని కేసీఆర్. పార్టీ పురుడు పోసుకున్న 12 ఏళ్లలో ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు, ఇంతకంటే ఎక్కువ ప్రతిబంధకాలు. ప్రతి విమర్శను తోబుట్టువుగా చేసుకున్నారు. ప్రతి ఆరోపణను స్నేహితుడిగా మలుచుకున్నారు. ఎవరెన్ని అన్నా, ఎవరేమి చేసినా వాటన్నింటినీ పునాదులుగా చేసుకుని ఉద్యమ శిఖరాన్ని నిర్మించారు గులాబీ బాస్. తెలంగాణ ఉద్యమంలో ప్రజల్నే నమ్ముకున్నారు గులాబీ బాస్. పార్టీ నిర్మాణం లేదు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేరు. ఉద్యమమే ఊపిరిగా పార్టీని ఇంటింటికి తీసుకెళ్లారు. 2006 లోకల్ వార్లో దెబ్బతినడం, 2009 ఎన్నికల్లో ఓటమి కేసీఆర్ ఇమేజ్ని డ్యామేజ్ చేసింది. కేసీఆర్ పనైపోయిందని ప్రతిపక్షాలు ఆడుకున్నాయి. టీఆర్ఎస్ ను బై ఎలక్షన్ పార్టీగా జమకట్టి ఫుట్బాల్ ఆడాయి. ఏ బాల్ ఆడినా అన్నింటినీ భరించారు. ప్రతి ఓటమిని గెలుపుగా చేసుకుని ఉద్యమాన్ని పార్లమెంటుడికి చేర్చారు గులాబీ బాస్. తెలంగాణ ఇచ్చిన తెచ్చిన కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కు సమీకరణాలు కుదరలేదు. 2014 ఎన్నికల్లో 2 పార్టీలు మాటల యుద్ధం చేశాయి. మరోవైపు ఎన్డీఏ కూటమి కూడా టీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది. బంగారు తెలంగాణ ఎజెండాతో కాంగ్రెస్, నవ తెలంగాణ నిర్మాణంతో టీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో కాలుదువ్వాయి. సింగిల్ హ్యాండ్తో పార్టీని కదం తొక్కించారు కేసీఆర్. గడప గడప ప్రచారంతో జిల్లాల్ని చుట్టేశారు. హెలికాప్టర్లో తిరుగుతూ జనానికి దగ్గరయ్యారు. 3D సభలతో ప్రతి గ్రామాన్ని, ప్రతి ఒక్కరిని పలకరించారు గులాబీ బాస్. ఆ శ్రమ వృధా కాలేదు. నమ్ముకున్న జనమే పార్టీకి పట్టం కట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు పరీక్షగా మారాయి. మున్సిపాలిటీలు, పరిషత్ ఎలక్షన్లు టీఆర్ఎస్ సత్తకు లిట్మస్ టెస్ట్గా మారాయి. ఫలితాలు గులాబీ దండులో గుబులు రేపాయి. మున్సిపాలిటీ ఫలితాల్లో కారు ట్రాక్ తప్పింది. పరిషత్ ఫలితాల్లో పర్వాలేదనిపించిన ఎంపీటీసీ స్థానాలు చెమటలు పట్టించాయి. అయినా అసెంబ్లీ ఫలితాలపై కేసీఆర్ ధీమా చెదరలేదు. గులాబీ బాస్ నమ్మకాన్ని జనం ఓటుతో చూపించారు. కారు స్పీడ్కు పార్టీల జెండాలు ఎగిరిపోయాయి. కొన్ని జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీల అడ్రస్సే గల్లంతైంది. నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ కారు పరుగులు పెట్టింది. 2014 ఎలక్షన్ రేసులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సత్తా చాటింది. మ్యాజిక్ మార్క్ దాటేసి ఛాంపియన్ ట్రోఫీ కొట్టేసింది. తెలంగాణ తొలి సర్కార్ ఛాన్స్ కొట్టేసింది టీఆర్ఎస్. టీఆర్ఎస్ విజయానికి ఉద్యమం ఊపిరైతే, తెలంగాణ వాదులు సైనికుల్లా ముందుకు నడిస్తే విజయమే లక్ష్యంగా సేనానిగా అడుగులు వేశారు కేసీఆర్. ప్రజా పోరులో ప్రజలే అండగా, బ్యాలెట్ వార్లో అసెంబ్లీపై గులాబీ జెండను రెపరెపలాడించారు కేసీఆర్.